మహిళలు పురుషుల మధ్య సామర్థ్యాల్లో తేడాలేమీ లేవని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్ 2025 కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, ఒకప్పుడు మహిళలంటే చిన్నచూపు ఉండేదని, అందరూ సమానమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి కోసం ఇతర ప్రాంతాల హైదరాబాద్ కు వస్తున్న మహిళలు యువతులు ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు కారణం హైదరాబాద్ పోలీసులేనని పేర్కొన్నారు. పోలీసులు మహిళల భద్రత కోసం ఎంతగా కృషి చేస్తున్నా అక్కడక్కడ మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ప్రతి పురుషుడు మహిళను ఇంట్లో ఆడబిడ్డలా చూస్తేనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్నారు. మత్తు ఎందరి జీవితాలను చిత్తు చేస్తోందని, మహిళల పట్ల మత్తు శాపంగా మారిందని, మాదక ద్రవ్యాల వినియోగంపైన ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ, హైదరాబాద్లోని వివిధ కమిషనరేట్లలో ఉన్న 18,000 మంది పోలీసుల్లో 30% మంది మహిళలే ఉన్నారని, 20% మంది డీసీపీలో 8 మంది మహిళలని గుర్తు చేశారు. ఇటీవలే లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఇటీవల మహిళా ఎస్హెచ్ఓలను నియమించినట్లు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ యాక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసి వేలాది మంది యువకులను, అదేవిధంగా పోలీస్ అధికారులను, పోలీస్ స్టాఫ్ అందరినీ, మహిళలను ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరికీ మంచి రక్షణ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని మరి ఎదగనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సమానత్వం కోసం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా మరి పురుష సమాజం కూడా సపోర్ట్గా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్స్ టు సివి ఆనంద్ గారు. మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా మార్చి 8th రోజు నిర్వహిస్తారు. మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 5K రన్, 2K రన్ ఏర్పాటు చేస్తుంటాం. మహిళల ఎదుగుదల ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో అది గుర్తించడానికి ఏదో ఒక రోజు మహిళలు పడే కష్టాలు ఏవైతే ఉంటాయో మన దేశంలో ప్రత్యేకంగా అవన్నీ అధిగమించి వారు ఉన్నత స్థాయికి చేరుతున్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడానికి, స్మరించడానికి మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మేము ఈ రన్ అనేది ఏర్పాటు చేస్తుంటాం.